కామెడీ టైమింగ్తో ఎంతో మందిని నవ్వించిన తను ఈరోజు లేవలేని ఒక స్థితిలో ఉన్నారు. ఈరోజు మనం ఒక కమెడియన్ని కలవడానికి వెళ్తున్నాం. ఎవరా అంటే ఇందులో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసిన వాళ్ళకి కొంతమందికి అర్థమైపోయి ఉండొచ్చు. అసలు తన లైఫ్లో ఏం జరిగింది అయ్యారు, తన లైఫ్లో ఎందుకు అంటే షూట్స్ చేస్తున్న టైంలోనే ఇలాంటి ఒక సీరియస్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, తన లైఫ్లో జరిగిన బాధాకరమైన ఘటన ఏంటి ఒక్కసారి కనుక్కుందాం. వచ్చేయండి, చెప్పండి ఏం జరిగింది అసలు. యాక్చువల్గా షూట్లో ఉన్నా నేను. బ్రేక్ తర్వాత కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుందాం అనేసరికి అప్పటికే బాడీలో మార్పు వచ్చేసింది. లేచి నుంచుంటే చేతులు కాళ్ళు ఊగిపోతుంటే నా కంట్రోల్లో లేవు, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని. సరే ఇంక నెమ్మదిగా కూర్చుని పోయాను. సరే ఈ లోపల మా అసిస్టెంట్ పిలిచి ఏదో బీపీ లో అయిందేమని మజ్జిగ అన్ని తాగాను, కానీ యూజ్ లేకపోయింది. ఇంకా నెమ్మదిగా క్యారవాన్లోకి వెళ్ళిపోయేసరికి ఆ మెట్ల మీద కూర్చుని పోయాను, ఎక్కలేకపోయాను. అప్పుడు ఇంకా డైరెక్టర్కి చెప్పేసి ఇంటికి వచ్చాను. వచ్చి మా ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి బీపీ చెక్ చేసి బీపీ చాలా హైగా ఉంది. సో ఆయన మెడిసిన్స్ మార్చారు. ఒక 2-3 డేస్ తర్వాత వేరే డాక్టర్ నాకు పరిచయం ఆయనతో కాంటాక్ట్ చేసి హాస్పిటల్కి జాయిన్ అయిపోయాను, వాసవి హాస్పిటల్లో. ఏం చెప్పారు డాక్టర్స్ అప్పుడు వాళ్ళు సిటీ స్కాన్ చేసేకి తెలిసింది ఏంటంటే లోపల క్లాట్ ఉంది, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ రెండు బాగా గట్టిగా డ్యామేజ్ అయ్యాయి, బ్రెయిన్లో 2 క్లాట్స్ ఉన్నాయి, అవి కరగాలి. దానికి 2 months మెడికేషన్ కంపల్సరీ వాడాలి. అంటే మీరు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమైనా కోరుకుంటున్నారా ఎవరి నుంచైనా? ఫైనాన్స్ సపోర్ట్ అంటే ఇప్పుడు ట్రీట్మెంట్కి చాలా ఖర్చు అవుతుంది, చాలా అవసరం కూడా ఉంది. సో జనరల్గా ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేస్తే నాకు కంఫర్టబుల్గా ఉంటుందన్న ఫీలింగ్. ఎందుకంటే మళ్ళీ వర్క్లోకి వెళ్ళేంత వరకు రికవర్ అయితే వర్క్ ఉండదు, వర్క్లోకి వెళ్ళిన సంపాదన ఉంటుంది నాకు, అందుకని. సో మరి వెంకీ మూవీతో మీరు బాగా అందరికీ తెలుసు కాబట్టి మరి ఆ టీం నుంచి ఎవరైనా హెల్ప్ చేశారా, లేకపోతే హీరో గారు కానీ ఎవరైనా? హీరో గారు కనుక్కున్నారు, ఆయనకు హెల్ప్ చేశారు, కానీ ఇంత టీం నుంచి మాత్రం ఎవరు నన్ను కన్సల్ట్ చేయలేదు ఇంకా ఎలా ఉంది ఏంటని. ఓకే, అందరికీ తెలిసింది, అదే తెలుసు, అందరికీ తెలిసిపోయింది మా వాళ్ళందరికీ. ఇప్పుడు హీరో గారు ఏదో మీకు ఎంత హెల్ప్ చేశారు, రవితేజ గారు? అది అంటే బయటికి పెట్టి చెప్తున్నానండి, సో అందుకని సీక్రెట్ అంతే. ఓకే, అంటే మీకు ఎంత ఖర్చు అవుతుండొచ్చు మొత్తం ట్రీట్మెంట్కి, మీరు మొత్తం క్యూర్ అవ్వడానికి? ఇప్పుడు రికవర్ అయితే నెలకి 50,000 మినిమం అవుతుంది. నెలకి 50,000? ఇంకో ఈజీగా ఇంకో 3 lakhs అయితే కావాల్సి వస్తుంది. ఓకే, పర్ఫెక్ట్గా నేను మళ్ళీ లేచి నడుచుకుంటే నా పని నేను చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు మరి డాక్టర్స్ డైలీ మీకు ట్రీట్మెంట్ ఇస్తున్నారా? డైలీ ఇంట్లో ఫిజియోథెరపీ 1:30 to 2:30 మధ్యాహ్నం. అది కంపల్సరీ 2 months చేసుకుంటే కానీ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ మళ్ళీ గ్రిప్ రాదు. ఓకే, అప్పటి వరకు మీరు ఓన్లీ ఇట్లా వన్ సైడ్ ఉండడమేనా? అంతే ఇంతే, ఇదే ఇలాగే ఉండాలి, ఏం ట్రై చేయకూడదు. ఏదైనా ట్రై చేస్తే మళ్ళీ ఏ కింద పడిన ఏదైనా పట్టేస్తే మళ్ళీ ప్రాబ్లం. ఓకే, మరి ఇప్పుడు ఇంతవరకు మీరు చాలా మందితో వర్క్ చేశారు కాబట్టి మరి అక్కడి నుంచి వాళ్ళు ఏమైనా వచ్చి మీ దగ్గరికి చూడడం కానీ లేకపోతే ఏమైనా ఇట్లాంటి హెల్ప్ కానీ అట్లా ఏమైనా చేశారా మీతో వర్క్ చేస్తున్నారు? అంటే అందరికీ తెలిసిపోయింది, మీడియా దైవాలు అందరికీ తెలిసిపోయింది, కానీ చాలా తక్కువ మంది ఫోన్ చేసి ఎలా ఉందని అడిగారు, కొంతమంది మెసేజ్ చేశారు, కానీ హెల్ప్ అనేది ప్రాపర్గా ఎక్కడి నుంచి అంత గట్టిగా రాలేదు ఇంకా. ఓకే, అంటే మీతో ఎవరు ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్ళు, అంటే ఏ హీరో కానీ లేకపోతే మీతో యాక్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఎవరు ఎక్కువ క్లోజ్ ఉండేవాళ్ళు? అందరితో సరదాగా ఉండేవాడిని. ఆర్టిస్ట్లో చిత్తన్ శ్రీను బాగా క్లోజ్, శ్రీనివాస్ రెడ్డి బాగా క్లోజ్, వీళ్ళందరూ బాగా అలవాటు, 20 ఏళ్ళకి అలవాటు అందరూ. సో అందరికీ తెలుసు, అందరూ వాళ్ళ తోచంత సహాయం అండి, మాట సహాయం అన్నీ చేశారు వాళ్ళందరూ. కానీ మనీ పరంగా చాలా తక్కువ మంది హెల్ప్ చేశారు. మనీ పరంగా కొంచెం స్లోగానే, ఇంకా అందరూ ఇంకా ఫుల్గా ఓపెన్ అవ్వలేదు, ఇంకా టైం పడుతుందేమో మరి చూడాలి. ఓకే, సో ప్రజెంట్ మరి మీరేమైనా రవితేజ గారిని రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ఇంకా మనీ పరంగా కావచ్చు ఇంకేదైనా? లేదండి, నేను చేసింది చాలు, ఇంకేం చాలు. ఓకే, మీరు ఇంకా రవితేజ గారితోనే చేస్తారు, ఇంకెవరితో? చాలా మంది హీరోస్తో కూడా చేసి ఉంటారు కదా, సో మళ్ళీ మీకు అందులో నుంచి ఎవరైనా హెల్ప్ చేశారా? ప్రస్తుతానికి అయితే ఏ రకమైన హెల్ప్ రాలేదు, ఇంకేదైనా నెక్స్ట్ వీక్ ఏదైనా వస్తుందని అనుకుంటున్నామని. నెక్స్ట్ వీక్ అట్లా. ఓకే, ఎవరైనా హీరో వాళ్ళ అసిస్టెంట్లు కానీ ఎవరైనా మీకు కాల్ చేశారా రవితేజ గారు కాకుండా? లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఎవరి నుంచి మీరు ఇంకా ఏ హీరో నుంచి హెల్ప్ కావాలనుకుంటున్నారు మీరు చేసిన వాళ్ళలో? అలానా ఏం లేదు, అది ఎవరికి తోచినంత వాళ్ళ చేస్తే హ్యాపీ అది. ఓకే, సో ఇప్పుడు మరి మీకు ఒకవేళ క్యూర్ అయ్యి ఛాన్సెస్ ఉంది అంటే మొత్తం మళ్ళీ మీరు స్టార్టింగ్ ఎలా ఉన్నారో అలా అయిపోయే ఛాన్స్ అయితే ఉంది కదా? ఉంది, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి వేషాల కోసం. ఇంకా
అని స్టార్ట్ చేస్తా ఫస్ట్ నుంచి. ఓకే. మీకు అవకాశాలు 'వెంకీ' మూవీ తర్వాత చాలానే వచ్చుంటాయి. ఇప్పుడు కూడా మీరు చేస్తున్నా అని చెప్పారు కాబట్టి, మళ్ళీ మీరు క్యూర్ అయ్యాక మీకు మళ్ళీ తీసుకొని అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉందా? లేకపోతే మళ్ళీ ఎందుకులే మళ్ళీ హెల్ప్ చేయాల్సి వస్తదేమో ఇట్లాంటివి ఏమైనా చూసి అంటే ఇట్లా పార్షాలిటీ చూపించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? తెలీదు వాళ్ళ ఇష్టం. అంటే నాకు ఎలా ఉంటుందో తెలియదు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయని నేను కాన్ఫిడెంట్గా నమ్ముతున్నాను. సో రీసెంట్గా మనం ఫిష్ వెంకర్ గారి విషయంలో చూసుకున్నట్లయితే చాలామంది హెల్ప్ చేసిర్రు, ముందుకొచ్చిర్రు, అవన్నీ చేశారు కదా. సో అతనికి ఎంతైతే ఆదరణ లభించిందో అంతే ఆదరణ మీకు లభిస్తుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఫిష్ వెంకట్కి అంత ఉందా లైఫ్ అనేది ఇష్యూ కాదు ఇప్పుడు నాది. ఆదరణ మనీ పరంగా నేను ఆదరణ పరంగా వస్తుందని నమ్మకం అయితే ఉంది. వస్తే హ్యాపీ. ఓకే. సో చూస్తున్నారు కదండి, ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇదనమాట. ఇంతవరకు ఒక్క హీరో గారు తప్ప రవితేజ గారు ఎవరు స్పందించలేదు. అమౌంట్ అయితే వాళ్ళ వరకు చేరలేదు. వాళ్ళ ట్రీట్మెంట్కి మంత్కి 50,000 అవుతాయి అంటున్నారు. అంటే మీకు ఇప్పుడు చేసుకుంటేనే అమౌంట్, లేకపోతే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇంకేమైనా ఉందా అండి మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తేనే ట్రీట్మెంట్ మనకి. ఓకే. అంటే మీరు ఇప్పటివరకు చేసిన ఇన్ని మూవీస్లో మీరు ఎంతో కొంత అమౌంట్ వెనకేసి ఉంటారు కదా, అట్లేమైనా ఉందా? వేరేదండి, అంతా పోగొట్టుకున్నాను లాంగ్ టైం బ్యాక్. సో ఇప్పుడు సేవ్ చేసింది ఏం లేదు. ఏదైనా వస్తే దాన్ని సేవ్ చేసుకుని ట్రీట్మెంట్ చేయించుకోవడమే. ఓకే. సో చూస్తున్నారు కదా, తన దగ్గర ఇప్పుడు ఏదైనా చేయాలి అనుకున్నా కూడా మనీ పరంగా ఇబ్బంది అవుతుంది. నెలకి 50,000 దాకా ఖర్చు అవుతుంది. చేసుకుంటేనే మా దగ్గర మనీ ఉంటాయి. ప్రజెంట్ అయితే మనీ లేదు. ఎవరినైనా రిక్వెస్ట్ చేస్తున్నా ఇచ్చేవాళ్ళు ఉంటే తనకి హెల్ప్ చేయండి. మనం ఇంతకుముందు ఫిష్ వెంకట్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మన వీడియో చూసి కొంతమంది వరకు హెల్ప్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ కూడా తన హెల్త్ బాగవ్వడానికి, ఎందుకంటే ఇంతవరకు ఎంతోమందిని నవ్విస్తూ ఎంతోమంది నవ్వడానికి, వాళ్ళ నవ్వులకి కారణమైన తనకి ఈరోజు అలా అవ్వడం అనేది చాలా బాధాకరం. సో ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఒకసారి ముందుకొచ్చి తనకి హెల్ప్ చేయొచ్చు. వాళ్ళే కాకుండా ఇంకా తనతో వర్క్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే హీరోయిన్స్ ఎవరైనా కావచ్చు, ఎంతోమందితో వర్క్ చేశారు కాబట్టి కాస్త మీరు కూడా దయదలిచి తనకి ఆర్థికంగా ఎంతో కొంత సహాయం చేసి తను క్యూర్ అవ్వడానికి ఛాన్స్ అవుతుందన్నమాట. ప్రజెంట్ తన హ్యాండ్ లెగ్ 2 పని చేయట్లేదు. సో ఇది అడ్డు పెట్టడం కూడా అందుకోసమని, తను ఎప్పుడు కింద పడిపోతాడో తెలియదు, అలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి. సో ఒకసారి అర్థం చేసుకొని తనకి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఇంకా మీరు ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటున్నారండి? లేదండి, లేదు. ఎవరికి తోచినంత హెల్ప్ చేస్తే అయితే హెల్ప్, అదే చాలా పెద్ద హెల్ప్ నాకు. ఓకే. ఏ మూవీ చేస్తున్నారు మీరు రీసెంట్గా? ఏ మూవీలో ఇలా జరిగింది? అది మూవీ పేరేం పెట్టలేదు, అదే ఫస్ట్ డే షూటింగ్ యాక్చువల్గా. అయ్యో, ఫస్ట్ డే షూట్లోనే ఇలా జరిగింది. అంతే. ఓకే. సో చూస్తున్నారు కదండి, మీ వంతు సహాయం మీరు చేయండి. సో మనం కూడా ఈ వీడియోని పుష్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. తనకి ఎంతో కొంత ఆర్థిక సాయం లభించి తను మళ్ళీ క్యూర్ అయ్యి తను యాక్ట్ చేస్తుంటే మళ్ళీ మనందరం చూసి, సో చూస్తున్నారు కదండి ఇది తన సిచ్యువేషన్. ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే మీ వంతు సహాయంగా చూస్తున్న ఆడియన్స్ కూడా తనకి హెల్ప్ చేయొచ్చు. అండ్ దాంతోపాటుగా మంచి మనోజ్ గారు కూడా ఈరోజు రేపో వస్తాను అన్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. మరి తను కూడా వచ్చి తన వంతు సహాయంగా ఏదో ఒక సహాయం అయితే చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ దాంతోపాటు ప్రజెంట్ వీళ్ళు ఇక్కడ ఉంటున్న ఈ హౌస్ కూడా వాళ్ళ ఓన్ అవుతే కాదు, రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నారు. చాలా ఫైనాన్షియల్గా వాళ్ళకి ప్రజెంట్ ఎలాంటి సోర్స్ అయితే లేదు. సో అలాంటి ఒక మంచి కమీడియన్కి మనం హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది.